ఆల్రైట్. అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందం ఉంది నాకు. అండ్ షేరింగ్ ద స్టేజ్ విత్ సాయి కుమార్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. అండ్ సో మర్సీ కిల్లింగ్ మొన్నే నేను ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. చాలా కొత్తగా అనిపించింది. ఒక మంచి తెలుగు సినిమా, బట్ ఒక ఇంగ్లీష్ టైటిల్ ఏంటి అనిపించింది. బట్ వాళ్ళు నాకు చెప్పిన కాన్సెప్ట్ కానీ వాళ్ళు చూపించిన టీజర్స్ ట్రైలర్స్ కానీ సో చాలా మంచి కాన్సెప్ట్ వెళ్తున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దమ్. అండ్ టు ద హోల్ గ్రూప్, నాకు సడన్గా ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి రిలీజ్ ఈవెంట్ సరిగా రావాలంటే నాకు కొంచెం కుదరలేదు. బట్ సరే వద్దాం అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ విత్ అనదర్ వర్క్. బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పి ఆ టీము ఆ 2-3 days రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్ ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ పూడి గారు. అండ్ సో ఇప్పుడు నేను పిలిచేస్తున్నాను. అంటే ఆయన యాంకరింగ్ చేస్తే మేమందరం వెనక కూర్చొని చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఒక యాంకర్ ఇంకో యాంకర్ ని స్టేజ్ మీదకి పిలుస్తుంది. ఆయన ఎవరో కాదు, యాంకర్ రవి గారు. మిమ్మల్ని